ఈరోజు మన ప్రయాణం గంగవరం బీచ్. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం గాజువాకకి దగ్గరలో ఈ గంగవరం బీచ్. ఈ గంగవరం బీచ్కి వెళ్ళాలంటే ముందు గాజువాక రావాలి. గాజువాకలో ఎవరడిగినా అవే చూపిస్తారు. పాత గంగవరం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ చెప్తారు. కుడివైపు కనిపిస్తున్న స్టీల్ ప్లాంట్ కాంపౌండ్ వాల్ పక్కనే ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు తిన్నంగా వెళ్ళిపోవాలి. రోడ్డు అయితే ఒక 3-4 కిలోమీటర్లు అయితే అస్సలు బాగోదు. ఇదే గంగవరం బీచ్. ఈ లొకేషన్లో 100కు పైగా సినిమా షూట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారు ఆరాధన సినిమా, కమల్ హాసన్ గారు మరో చరిత్ర, ఇలా ఎన్నో. ఇదిగో ఈ కనిపిస్తున్న కొండ ఇప్పుడు మనం ఎక్కాలి. చూద్దాం ఎక్కగలం లేదో. ఈ దారికి కుడివైపు చాలా షూటింగ్లు అయితే జరిగాయి. బీచ్ చాలా బాగుంటుంది. ఇదంతా బీచ్ ఏరియా, పిక్నిక్ స్పాట్కి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కువ మంది అయితే ఎవరు లేరు. బట్ ఈ మెట్లు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది ఎక్కగలరా ఎక్కలేరు అన్నది మీరు ఈ వీడియో చూసి ప్లాన్ చేసుకోండి. పెద్దగా కష్టం కాదు, కానీ నార్మల్గా ఉంది. చాలా బాగుంది. పక్కన అంతా పోర్ట్ ఏరియా, ఇదంతా వర్క్ అవుతుంది అక్కడ. ఒకప్పుడు ఈ ఏరియా అంతా సినిమా షూటింగ్కి, బీచ్కి ఎంజాయ్ చేయడానికి, పిక్నిక్కి వీటికి వచ్చేవారు. బట్ అక్కడైతే వాల్ కట్టేశారు. ఈ కొండ ఎక్కుతుంటే ఆ పక్కనే ఉన్న రాళ్ళకి నామాలు పెట్టేస్తున్నాయి ప్రతి దీనికి. చాలా బాగుంది. ఇన్ని మెట్లు ఎక్కాం చూడండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాం మనం. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి ఎక్కాలి. ఆ లొకేషన్ అయితే సూపర్. కొంచెం ఆయాసం వస్తుంది, బట్ అంటే ఎక్కాలి, చూడాలి, ఆ ప్రదేశం అందరికీ చూపించాలని ఆలోచనతో కష్టమైనా సరే వెళ్ళడం జరుగుతుంది. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. దగ్గరికి వచ్చేస్తాం అనుకుంటున్నాను. మొత్తానికి ఎలాగైతేనే అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చేసాం. మాధవ స్వామి ఆలయం అంటారు. ఈ టెంపుల్కి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే పంతులు గారు ఎవరు లేరు, మనం వెళ్దాం. ఈ కోవిల పక్క నుండి ఆ కొండ ఉంది. అక్కడికి వెళ్తే ఆ బీచ్ ఏరియా, ఈ షూటింగ్ తాలూకా
స్పాట్ ఇంకా అన్నీ కనిపిస్తాయి మనకి. పదండి మనం చూద్దాం ముందు. అదిగో కనిపిస్తుంది కదా, ఆ స్పాట్లోనే కొన్ని వందల సినిమాలు అయితే షూట్ చేయడం జరిగింది. ఈ కొండ నుంచి ఆ బ్యాక్ డ్రాప్ అది కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా రీల్స్ తీసుకోవడానికి అయితే మంచి ప్లేస్ అని నేను చెప్పగలను. మంచి ఫొటోస్ వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. ఈ కొండ మీద కూడా చాలా ఈజీగా వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కూడా రాగలరు. ఈ బ్యాక్ డ్రాప్ ఈ స్పాట్లో కొన్ని షూటింగ్లు అయ్యాయి, అది మీకు చూపిస్తాను చూడండి. మరో చరిత్ర మూవీ ఇక్కడే తీశారు, ఇదే స్పాట్లోనే. ఇప్పుడు ఆ వీడియో కూడా మీరు చూద్దరు. కానీ పిల్ల చూశారు కదా, సేమ్ స్పాట్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కూడా ఇదే స్పాట్లో తీశారు, అది కూడా చూడండి. మరొకసారి చెప్పు. ఈ ఒకే ఒక్క మాట కోసం ఇన్నాళ్ళు బ్రతికాను. అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా, నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగ అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తప్పు నీది కాదు సంధ్య, నాది. ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో, ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. కానీ 4 ఏళ్ళుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుడిని, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ బెంచ్ సెంటర్లో, హైదరాబాద్ హ్యాబిట్స్లో, గుంటూరు జినా టవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుండె పొరలో నిండి ఉన్న ప్రేమని ఏ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు. అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు. ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ఈ స్పాట్లో మరో చరిత్ర షూటింగ్ ఇక్కడే జరిగింది. తొలి చూపే నన్ను నిలవేసినది మరో. I thought you're a good boy, but no. ప్రేమించుకోవడం అంటే ముద్దు పెట్టుకోవడం కాదు. ఏ కోరికలు లేకుండా ప్రేమించడం చేత కాకపోతే మానేయాలి. నువ్వు స్నేహితుడు అనుకున్నాను, కానీ కాదు, మగాడివి. అందరిలాంటి మగాడివి, తుచ్చమైన మగాడివి. ఈ స్టెప్స్ లొకేషన్లో కూడా ఓ షూటింగ్ జరిగింది మరో చరిత్ర మూవీలో. గుడ్ బై, ఇది ఆఖరు, నీతో ఎప్పుడు రాను. చిరంజీవి గారు నటించిన ఆరాధన మూవీ కూడా ఇక్కడే తీశారు. పరీక్ష పాస్ పాస్ భేష్ భేష్ కుల్ రాజా భేష్ భేష్ పాస్ పాస్ పరీక్ష పాస్ పాస్. అబ్బో అబ్బాయి చోరు అంతలోనే తగ్గేనేమి, పొగరుబోతు పోట్ల గిత్త ముట్టె దించుకున్నదేమి.